హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం హై అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మనం ఫ్రీక్వెంట్గా ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి ల్యాగ్. గేమ్ తెలియకుండానే ల్యాగ్ అవుతూ ఉంటుంది, చాలా స్లోగా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇమాజిన్ మనం ఒక RTX 4080 గ్రాఫిక్ కార్డ్స్ తీసుకొని వచ్చాం, దాని పర్ఫార్మెన్స్ చెక్ చేసాం, FPS స్కోర్ కూడా చూసాము, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ ఎక్స్లో పెట్టి మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాం. దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం ఒక బేసిక్ గేమింగ్ ల్యాప్టాప్ ఆడుతున్న అపోనెంట్తో గేమ్లో ఓడిపోయామనుకోండి. జస్ట్ ఇమాజిన్ హౌ ఇట్ వుడ్ బి. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మన గ్రాఫిక్ కార్డ్ది కాదు, అవుట్డేటెడ్ డ్రైవర్స్, విండోస్ అండ్ మన మెమొరీ, ఇవన్నీ కలిపి మన గేమింగ్ పర్ఫార్మెన్స్ని కొంచెం డౌన్ చేస్తుంది. సో దీనివల్ల మనకు గేమింగ్లో ల్యాగ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. బట్ డోంట్ వరీ, ఆ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడానికి నేను మీతో ఒక చెక్ లిస్ట్ని షేర్ చేసుకుంటాను. ఇది చాలామంది ప్రో గేమర్స్ యూస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ల్యాగ్ ఇష్యూస్ని తగ్గించుకోవచ్చు అండ్ ఆల్సో FPS కొంచెం స్మూత్గా ఉండేలాగా చూసుకోవచ్చు. ఈ రెండింటిని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం గేమ్స్ ఆడే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. బిఫోర్ వీ డూ ఎనీథింగ్ టు అవర్ ల్యాప్టాప్స్, సెట్టింగ్స్ చేంజ్ చేయడం ఇలా చేసిన తర్వాత ఎప్పుడన్నా ల్యాప్టాప్ ఆడ్గా బిహేవ్ చేస్తే దాన్ని ఇంతకు ముందున్న నార్మల్ పొజిషన్కి తీసుకురావడానికి ఒక రీస్టోర్ పాయింట్ అనేది మనకు కావాలి. సో ఫస్ట్